ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అయితే అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ దాంట్లో. అసలు మీకు ఆ సాంగ్ పాడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆ స్టోరీ అంత సినిమా అంతా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ టచింగ్ ఆ సినిమా. ఆ సినిమా చూసి చాలా మంది ప్రేమల్లో పడ్డోళ్ళు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఉంది ఆ సినిమాకి స్టోరీ కూడా. ఒక మంచి సాంగ్ దాంట్లో నాకు బాలు గారుతో పాడే అవకాశం దొరికింది. అక్కడ ఏంటంటే కిరాణి సార్ దగ్గరే నేను వెళ్ళాను. ఆయన సార్ అప్పుడే బాలు గారు అప్పుడే పాడడానికి వచ్చారు. ఒక 15 minutesలో పాట నేర్చుకుని ఆయన పాడి వెళ్ళిపోయారు. ఆయన ట్రాక్ 15 minutes మ్యాక్సిమం, అంతే. 15 minutes దాటి ఆయన అక్కడ లేరు. సో నాకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను సింగర్గా. ఇన్ని పాడుతూ ఉంటే ఎలా ఒక పాటని గ్రాస్ప్ చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తుంటే ఎలా మనం దాన్ని నేర్చుకోవాలి, మ్యూజిక్ మనం ఆ ట్యూన్ని ఎలా నోటేషన్ రాసుకోవాలి, ఇవన్నీ ఆయన్ని లైవ్గా చూశాను ఆ పాటలో. నాకు తెలుసు ముందే ఇలా బాలుగారు నోటేషన్స్ రాసుకుంటారు, అవన్నీ తెలుసు. పాట ట్యూన్ ఈజీగా నేర్చుకుంటారు, ఇవన్నీ తెలుసు. బట్ లైవ్గా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా 15 minutesలో ఎలా హౌ కెన్ ఈ సింగ్ లైక్ దట్, ఈజ్ ఇట్ పాసిబుల్ అని నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే మనం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం కదా, మన పాట ఒక్కొక్క లైన్ మళ్ళీ మర్చిపోవచ్చు, మళ్ళీ నేర్చుకోవచ్చు, మళ్ళీ అడగచ్చు. బట్ అలా కాదు, ఆయన ఎక్స్పీరియన్స్లో అది చూసి నేను ఇదే నా ఎక్స్పీరియన్స్. గామ గామ హంగామా. ఓకే, బాలుగారు అయితే ఎన్ని వేరియేషన్లు కావాలి అన్ని వేరియేషన్లు ఇచ్చారు ఆ సాంగ్ లో. భయం అనిపించలేదా మేడం ఆయనతో కాంబినేషన్ లో? అంటే కలిసి పాడలేదు, ఆయన పాడి వెళ్ళిపోయిన తర్వాత నేను పాడాను. ఓ కొంచెం ఓకే, గాలి పీల్చుకోవచ్చు. అవునవునవునవును. సో శ్రీవర్ధిని గారు ఒక్కసారి మా కోసం మళ్ళీ పాత రోజులు గుర్తు చేయండి మాకు. చెన్నై వచ్చేదే మేము అందుకు. గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధనదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామ కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్ప పరప రబ రబరప్ప పరప రబరప్ప పరపరప్ప రబరబరబరబర. సూపర్. సో గొప్ప వరం ఏంటంటే మీ టైంలో ఉన్న సింగర్స్ అందరికి కూడా ఒక పాట పాడాము అంటే ఆ పాట ఎవరు పాడారు, ఆ సింగర్ ఎవరు, అదన్నీ కూడా ఐడెంటిఫై చేసే రోజులు అవి. సీడీల మీద కూడా గానం ఎవరు, రచన ఎవరు అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఒక పాట పాడుతుంటే ఆ ట్రాక్స్ అన్ని వచ్చిన తర్వాత మ్యూజిక్ యాడ్ చేసి ఇప్పుడు ఎవరు పాడినా కానీ ఆ మ్యూజిక్ లో ఎవరు వాయిస్ కూడా అర్థం కాని రోజులు ఇప్పుడు ఇవి. కరెక్ట్. మేబీ మీరు చెప్పింది ఒక ఎలా చెప్పాలంటే, మాకు ముందు పాడిన వాళ్ళకి ఒక్కొక్క టోన్. ఇప్పుడు ఈ మెలడీ అంటే ఈవిడ ఒక 6-8 సాంగ్ పాడాలి, ఒక ర్యాష్ సాంగ్ అంటే ఒక వాయిస్, ఒక ఫోక్ అంటే ఒక వాయిస్, ఒక వెస్టర్న్ అంటే ఒక వాయిస్, అలాగ ఒక స్టైల్ ఆఫ్ సాంగ్స్ పాడుతూ ఉన్నారు. ఇప్పుడు మాకంటే ముందు సుశీల గారు, చిత్ర గారి ఆ టైం చెప్తున్నా. ఆ తర్వాత మేం పాడినప్పుడు ఇందులో కొంచెం చేంజ్, కొంచెం వర్సిటాలిటీ రావాలి, సింగర్స్ అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడాలి అనేది ఉండినా కూడా మాకు పెద్ద సోషల్ మీడియా లేనందువలన మేము పాడింది ఎవరికి పెద్దగా మీరు చెప్పినట్టు, అండ్ మేబీ పేరుంది మీరు చెప్పినట్టు పేర్లు కరెక్ట్గా శ్రీవర్ధని, ఓకే ఇది సింగర్ అన్నది పేర్లు ఉంటాయి. బట్ మా మొహాలు ఎవరికి తెలియదు, అది 100% ఇది. మా ఫేసెస్ ఎవరికి తెలియదు. బట్ మీరు పాడిన అన్ని సాంగ్స్లో ఈ సాంగ్కి నాకు ది బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. అన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, హీరోస్ దగ్గర నుంచి, హీరోయిన్స్ దగ్గర నుంచి. అసలుకి ఇది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అన్న పాట అంటే ఏమని చెప్తారు? టర్నింగ్ పాయింట్ అంటే నాకు తమిళ్లో ఆరారు ఆరిరారు అనే ఒక పాట, సిరుత్తై. ఎస్ మ్యామ్, చాలా బాగుంటుంది అది. ఆ పాట టర్నింగ్ పాయింట్ అంటే, నేను 2006 నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ హీరోయిన్స్కే కాకుండా జనరల్గా మామూలుగా సింగర్స్కి కూడా ఓకే పెళ్ళి అయిపోయింది వీళ్ళు పాడరు అని వాళ్ళల్లో వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటారు. అది మీకు కూడా ఉందా? వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటారు అలాగా, డెఫినెట్గా. అది మనం చెప్పక్కర్లే, నేను ఎక్కడా చెప్పలే. అండ్ ఎవ్వరూ ఏమీ పాడకూడదని చెప్పలేదు, పాడనని చెప్పలేదు, ఏం జరగలే. బట్ జనరల్గా పెళ్ళి అయిన వెంటనే వాళ్ళల్లో వాళ్ళు అజ్యూమ్ చేసుకుని నేను ఒక 6 years నేను అసలు ఏ వర్క్ పాడలే.
ఒక్క పాట కూడా పాడలేదు. అగైన్ ఒక వన్ ఫైన్ డే నాకు మళ్ళీ విద్యాసాగర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, సార్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని అడిగారు. సార్ అని మాకు ఇన్ఛార్జ్గా ఫోన్ చేస్తే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళి పాడిన పాటే ఈ ఆరారో ఆరిరారో. అది ఎంత మంచి పాట, ఎంత మంచి ట్యూన్ అంటే నేను 6 years పాడలేదు అన్న విషయాన్నే నేను మర్చిపోయాను. అది ఒక సింగర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక సోల్ సాటిస్ఫాక్షన్ వర్క్. మనం పాడుతున్నాం, దిస్ ఇస్ సంథింగ్ మనకి సాటిస్ఫైడ్గా ఉంది అనేలాంటి ఒక పాట అది. గ్రేట్ నిజంగా. అండ్ దానికి కాంప్లిమెంట్స్ అంటూ చూస్తే పాట ఒక పల్లవి ఒక 6 lines పాట. బట్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యాన్స్, చిన్న పిల్లలు వాళ్ళకి ఏమి మనిషి ఎలా ఉన్నాం లేకపోతే ఏంటి వాళ్ళ ఇది అని అవన్నీ చూడరు కదా. జనరల్గా పిల్లలకి ఏం తెలియదు కదండి. వాళ్ళకి పాట నచ్చితే బాగుంది, నాకు ఇష్టం అని చెప్తారు. అలాంటి ఫ్యాన్స్ చాలామంది మదర్స్ నా దగ్గర వచ్చి మా పిల్లాడు మీకు ఈ పాట లేకపోతే నిద్రపోడు అని చెప్తారు. చాలా ఇవాళకి కూడా. అది రిలీజ్ అయిన డేట్ 2012 ఇయర్. ఇప్పుడు కూడా నాకు అందరు 11 years. సో అదే ఆ పాట నాకు మళ్ళీ మీకు కంబ్యాక్ ఇచ్చిన Definitely. ఒక సాంగ్ ని ఒకసారి మా కోసం ప్లీజ్. తప్పకుండా. ఆరారు ఆరిరరు అంబులిక నేరివరు ತಾಯಾನ ತಾಯಿವರು ತಂಗರದ ತೇರಿವರು ಮುಚ್ಚಪಟ್ಟ ನೋಗುಮನ್ನ ಮುಚ್ಚಡಕ್ಕೆ ಮುತ್ತಮಿಟ್ಟೆ நிழலுப்பட்ட நோகுமನ್ನ நிலவடங்க முத்தமிட்டே தூங்காமணி விளக்கே தூங்காம தூங்க கண்ணே ஆசைகள் விளக்கே அசையாம தூங்க கண்ணே ஆராரோ ஆரிரரோ ஆரிரோ ஆரிரரோ. ఇంకో 10 years గ్యాప్ వచ్చి మళ్ళీ వచ్చి పాట పాడతారా శ్రీవర్ధిని గారు అంటే కూడా ఇలానే ఉంటుంది మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బట్ 6 years అంత బిజీగా ఉన్న ఒక సింగర్ అందరూ ఊహించేసుకుంటారు కదా, పెళ్ళి అయిపోయింది, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని చేసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి వేరే లెవెల్ సింగర్ అయిపోతారు అని ఊహించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే హస్బెండే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సౌత్ ఇండియాలోనే. అంతేనండి. నేను 2006లో మాకు పెళ్ళయింది. అప్పుడు హీ వాజ్ అ ప్రోగ్రామర్. ఆయన అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. సో అది అలా అనుకున్నారా లేదా మనకు తెలియదు. ఎందుకంటే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కాదు, 2008 అనుకుంటా కిక్. అంటే ఒక 2 years తర్వాత. 2 years తర్వాత. బట్ ఇది మీరు ఒక పాయింట్, వాళ్ళ హస్బెండే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి డెఫినెట్గా ఛాన్సెస్ ఇస్తారు అనే అది మేబీ అలా అజ్యూమ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆయనకు పాడాను. బట్ ఏంటంటే నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటేనండి, మ్యూజిక్ డైరెక్టర్కి ట్యూన్ చేసేటప్పుడే ఈ సింగర్ అని ఒక ఐడియా వచ్చేస్తుంది మ్యూజిక్ డైరెక్టర్కి బేసిక్గా. ఆ ఐడియా ఆ ట్యూన్ చేసినప్పుడు మన ఐడియా రాలేదంటే అది మన సాంగ్ కాదు. అది హస్బెండ్ మ్యూజిక్ డైరెక్టరా లేకపోతే నాన్న మ్యూజిక్ డైరెక్టరా, అది ఎవరైనా అవనివ్వండి, అది వాళ్ళకి నిజంగానే వాళ్ళకి అది బేబీ లాగా కదా. వాళ్ళకి ఇది బేబీ లాగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఫుల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళి నన్ను ఎందుకు ఈ పాట ఇవ్వలేదు, నాకెందుకు ఈ పాట పాడించలేదు అనే ఆప్షనే లేదు. ఎందుకంటే ఆ ట్యూన్ చేసినప్పుడు మన ఐడియా రాలేదు. సో దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ అస్. ఇది నేను స్ట్రాంగ్ బిలీఫ్ నాకు. ఇది 6 years తర్వాత వచ్చి ఆ పాట పాడారు కదా మేడం, అది ఛాలెంజింగ్గా అనిపించిందా లేకపోతే కాంపిటీషన్ ఇవ్వాలి డెఫినెట్గా ఇంక ఇప్పటి నుంచి ఎలా అయినా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డెఫినెట్గా ఈ 6 years ఎంత గ్యాప్ ఇచ్చారు నాకు అలా అనిపించింది. పాడేటప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ మాత్రం హై లెవెల్ సాటిస్ఫాక్షన్. అండ్ ఐ నో దట్ ఇది విపరీతమైన హిట్ అవుతుందని నాకు తెలుసు.
ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి ఆయన, అండ్ ఆ పాట ఆ ట్యూన్ అలాంటి ట్యూన్, అండ్ దట్ మూవీలో ఫుల్ లెంత్ అది ఇక్కడ మన రవితేజ సినిమానే అది సిరితై రీమేక్, ఓకే. ఏంటది విక్రమార్కుడు రీమేక్, కార్తీక్. సో ఫుల్ పాట మొత్తం ఈ సినిమా మొత్తం ఈ పాట వస్తుంది, వస్తూనే ఉంటుంది అక్కడక్కడ ఈ పిల్ల వచ్చే పోర్షన్లో. అవును. సో అది ఇంకా జనాలకి చాలా అటాచ్ అయిపోయింది ఆ పాట. సో ఆ తర్వాత నాకు 6 years నేను నాకు ఫోన్లు ఏమీ రాలేదు, ఇలాగా పాట బాగుంది అని ఇది దాని ముందు వచ్చేవి కదా, మనం రిలీజ్ అయితే పాటలు ఈ పాట బాగుంది అలా. ఆఫ్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టెడ్ అందరూ ఫ్రెండ్స్ ఫోన్ చేయడం, తర్వాత సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అప్రిషియేట్ చేయడం అన్నీ అప్పుడు స్టార్ట్ అయింది. అంటే మ్యారేజ్ తర్వాతే 6 years గ్యాప్ అనేసరికి బాధ అనిపించిందా మీకు కూడా? లేదండి, పెళ్లి తర్వాత లేదు నాకేంటంటే మా అబ్బాయి పుట్టేశాడు, సో నేను అది యూటిలైజ్ చేసుకున్నాను. ఓకే. ఆ టైంని నేను నాకు అసలు ఆ బాధ ఏం పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ ఫుల్గా మా అబ్బాయి మీద ఉంది. సో ఆ 6 years నేను అలా యూటిలైజ్ చేసుకున్నాను.